ఒక గాడిద చెప్పింది, మనుషులలో ఉండే ఈ 3 లక్షణాలు చెప్పుకోవడానికి చేదుగా ఉన్నా అవన్నీ కూడా సత్యాలు అని. ఒకసారి ఒక గాడిద మరణించింది. ఆ తర్వాత యమధర్మరాజును చేరుకుంది. యమధర్మరాజు గాడిదతో అంటున్నాడు, నువ్వు గాడిదలాగా పుట్టి కూడా ఎవరిని ఎప్పుడు బాధ పెట్టలేదు. ఎంతో కష్టపడ్డావు. మీ యజమానికి విశ్వాసంగా ఉన్నావు. ఇంత విశ్వాసాన్ని మనుషులు కూడా చూపించలేరు. నువ్వు చేసిన పనులకు నేనెంతో సంతోషిస్తున్నాను. ఎవరైతే విశ్వాసంతో నీతి నిజాయితీతో ఉంటారో వారు నాకు చాలా ప్రియమైన వారవుతారు. నేను నీకు ఇంకొక అవకాశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. నేనిప్పుడు యోనిలోని సర్వశ్రేష్ఠ యోని అయిన మనిషి యోనిలోనికి నిన్ను పంపిస్తున్నాను. వెళ్ళు, భూలోకానికి వెళ్లి భూలోకంలో ఉన్న ఆనందాలను అనుభవించు అని యమధర్మరాజు అన్నాడు. ఆ మాటలు విన్న గాడిద ముఖంలో కొంచెం కూడా సంతోషం కనిపించలేదు. అప్పుడు యమధర్మరాజు, నేను నీకు మంచి శరీరాన్ని ఇస్తానంటుంటే నీ ముఖంలో నాకు ఎటువంటి సంతోషం కనిపించడం లేదు అని అన్నాడు. అప్పుడు ఆ గాడిద, యమధర్మరాజా, మనుషులు తమ కర్తవ్యాలను ఎప్పుడో మర్చిపోయారు. వారిలో విపరీతమైన నీచబుద్ధి పెరిగిపోయింది అంటుంది. కాని మనుషులు చేసిన కర్మలను నేను ఎప్పుడైతే చూశానో అప్పటి నుండి నాకు అసలు మనిషి జన్మే ఇష్టం లేదు. అప్పుడు యమధర్మరాజు వేదాలలో చెప్పబడినట్టు సర్వశ్రేష్టమైన మానవ శరీరాన్ని పొందడం కోసం స్వర్గలోకంలో ఉన్న దేవతలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు మనిషి జన్మ ఎత్తడానికి అన్నాడు. కాని నువ్వు మానవ జన్మ వద్దంటున్నావు. నువ్వు ఏం చూశావని, నువ్వు ఎందుకింత భయపడుతున్నావో బాధపడుతున్నావో అని అడిగేసరికి, యమధర్మరాజా, నేను చెప్పే విషయాలను విన్నట్లయితే మీరు కూడా మనుషుల విషయంలో భయపడతారు, బాధపడతారు. భూలోకంలో మనుషులు మనుషులలాగా లేరు. భూలోకంలో వారు మేము స్త్రీలమా పురుషులమా అని కూడా మర్చిపోతున్నారు. వారి బాధ్యతలను మర్చిపోయారు. మనుషులను చూస్తే అనిపిస్తూ ఉంటుంది, భూలోకంలో అన్నిటికంటే నీచమైన యోని మనిషి యోని అని అనిపిస్తూ ఉంది. యమధర్మరాజా, మీరు కావాలంటే ఏదొక యోనిలోకి పంపించండి, కాని మనిషి యోనిలోకి పంపించకండి. లేదంటే మళ్ళీ నన్ను గాడిదలాగానే ఈ భూలోకానికి పంపించండి. అంతేకాని ఈ మనిషి జన్మ మాత్రం నాకొద్దు. నువ్వు మనుషులు చేసే ఎటువంటి పనులు చూశావు? ఆ చెడ్డ పనులేమిటి? ఎందుకు నువ్వు మనిషిలా జన్మించడానికి ఇంత భయపడుతున్నావు, బాధపడుతున్నావు అని అడిగాడు. నువ్వు మనుషులు చేసే ఎటువంటి పనులు చూశావు? ఆ చెడ్డ పనులేమిటి? ఎందుకు నువ్వు మనిషిలా జన్మించడానికి ఇంత భయపడుతున్నావు, బాధపడుతున్నావు అని అడిగాడు యమధర్మరాజు. అప్పుడు ఆ గాడిద, యమధర్మరాజా, మీకు తెలుసుకోవాలని కోరిక ఉంటే నేను చెబుతాను వినండి. నేను చూసిన 3 విషయాలు చెబుతాను. మొదటి విషయం ఏమిటంటే, ఒకసారి ఒక యువ పండితుడు కాశీలో విద్యను అభ్యసించడానికి వెళ్ళాడు. తను 12 సంవత్సరాల పాటు విద్య అభ్యాసం పూర్తి చేసి తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పండితుడు తన తండ్రితో చెబుతున్నాడు, నాన్నగారు, వేదాంగాలు నేర్చుకున్నాను. కాబట్టి మీరు నన్ను ఎటువంటి ప్రశ్న అయినా అడగవచ్చు. నేను దానికి సమాధానం చెబుతాను అని అన్నాడు. అప్పుడు ఆ యువ పండితుడిని తండ్రి అంటున్నాడు, నువ్వు అన్నీ చదువుకొని వచ్చానంటున్నావు. కాబట్టి నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పు అని. పాపానికి తండ్రి ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ యువ పండితుడు ఆలోచనలో పడ్డాడు. పాపానికి తండ్రా? ఈ విషయాన్ని నేను ఏ పుస్తకంలోనూ చదవలేదు. అసలు ఈ విషయం ఏ పుస్తకంలోనూ లేదు అని ఆలోచనలో పడ్డాడు. ఎలాగైనా ఈ విషయం తెలుసుకోవడానికి ఆ యువ పండితుడు రాత్రంతా అనేక పుస్తకాలు చదివాడు. కాని ఎన్ని పుస్తకాలు చదివినా సమాధానం దొరకలేదు. మరుసటి రోజు తన తండ్రి అడుగుతాడు, నీకు పాపానికి తండ్రి పేరే తెలియనప్పుడు నువ్వంత దూరం వెళ్లి ఏం చదువుకొని వచ్చావన్నాడు. తండ్రి మాటలు విన్న యువ పండితుడు, మీరు ఏమీ చింతించకండి, నేను ఎలాగైనా పాపానికి తండ్రి పేరేమిటో తెలుసుకొని వస్తానని మళ్ళీ ఆ యువ పండితుడు కాశీకి బయలుదేరాడు. దారిలో అతనికి చాలా దాహం వేసింది. ఒక నగరంలో తనకు ఒక ఇల్లు కనిపించింది. ఆ యువ పండితుడు అక్కడున్న వారి దగ్గరికి వెళ్లి, నేను చాలా దూరం నుంచి వస్తున్నాను, నాకు కొన్ని మంచినీళ్ళివ్వండి అని అడిగాడు. అప్పుడు ఒక స్త్రీ అతనికి కొన్ని మంచినీళ్లనిచ్చింది. ఆ యువ పండితుడు ఆ మంచినీళ్లను తాగిన తర్వాత, ఇది ఎవరిల్లు, ఎవరు మీరు అని ఆమెను అడిగాడు. అప్పుడు ఆ స్త్రీ, మీరు ఈ నీళ్లు తాగకముందే ఈ ప్రశ్న అడగాల్సింది. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? కానీ చెబుతున్నాను వినండి. ఈ ఇల్లు ఒక వేశ్యది, నేనొక వేశ్యని అని చెప్పింది. అది విన్న యువ పండితుడు, నేను చాలా పెద్ద అపరాధం చేశాను. నేను ఒక వేశ్య ఇంట్లోని నీళ్లు తాగాను. నేను పాపానికి తండ్రి పేరు వెతుక్కుంటూ నేనింకా పాపాత్ముడిని అయ్యాననుకుంటూ ఉండగానే ఆ వేశ్య అంటుంది, ఇంతకీ మీరు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. ఆ పండితుడు మొత్తం విషయమంతా కూడా ఆ వేశ్యతో చెప్పి, నేను పాపానికి తండ్రి పేరు తెలుసుకోవడానికి
తెలుసుకోవడానికి కాశీకి వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు ఆ వేశ్య, ఇతను 12 సంవత్సరాలు చదువుకొని వచ్చారు, అయినా కూడా పాపానికి తండ్రి పేరేమిటో తెలియదు. ఇప్పుడు మళ్ళీ కాశీకి వెళ్తే మాత్రం పాపానికి తండ్రి పేరు ఇతనికి ఎలా తెలుస్తుందని మనసులో అనుకుంటుంది. ఈ పండితుడు నా దగ్గరికి వచ్చాడు కాబట్టి ఆ సమాధానమేంటో నేను ఇతనికి చెప్తే సరిపోతుంది కదా అని ఆలోచించి ఆ వేశ్య ఆ పండితుడితో, మహాత్మా, నీకు పాపానికి తండ్రి పేరు తెలుసుకోవాలని ఉన్నట్లయితే మీరు కాశీకి వెళ్లాల్సిన అవసరం లేదు, పాపానికి తండ్రి పేరు నేనే నీకు చెబుతాను అంది. అప్పుడా పండితుడు, నువ్వు నాకు ఆ పేరు చెప్పావంటే నేనంత దూరం వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఓ మహాత్మా, నేను నీకు పాపానికి తండ్రి పేరు చెబుతాను, కాని మీరు చాలా నీరసంగా ఉన్నారు, మీరు చాలా దూరం నుంచి నడిచి వచ్చారు, అందువల్ల మీరు కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి, అప్పటి వరకు నేను మీకు భోజనం సిద్ధం చేస్తాను, మీరా భోజనం చేసిన తర్వాత మీకా సమాధానం చెబుతాను అంది. అప్పుడా పండితుడు, నేను మీ ఇంట్లో ఎలా భోజనం చేస్తాను, నువ్వొక వేశ్య స్త్రీవి, నేనిక్కడ భోజనం చెయ్యను, అసలు ఇక్కడ మంచినీళ్లు తాగినందుకే నేను చాలా ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి అన్నాడు. ఆ మాటలు విన్న ఆ స్త్రీ, నీకు బియ్యం, పప్పు, నెయ్యి అన్నీ ఇస్తాను, మీరు స్వయంగా వండుకొని భోజనాన్ని తయారు చేసుకొని తినండి అని చెప్పింది. అప్పుడా పండితుడు, నువ్వొక వేశ్యవి, నేను మీ ఇంటి నుంచి ఒక్క బియ్యం గింజ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేను అన్నాడు. అప్పుడా వేశ్య, మహాత్మా, నువ్వు ఇవి నా చేతిలో నుంచి తీసుకున్నావంటే నేను మీకు 5 బంగారు నాణేలు ఇస్తాను అంది. ఆ పండితుడు, ఇక్కడ నన్నెవరు చూస్తారులే, అయినా ఇక్కడ నేను ఎవరికి తెలుసని అనుకొని ఆమె చేతిలో నుంచి 5 బంగారు నాణేలు తీసుకొని ఆ వేశ్య ఇచ్చిన ఆహార పదార్థాలను కూడా తీసుకున్నాడు. ఆ పండితుడు వంట చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. ఇంటి లోపల వేశ్య అంటుంది, నేనిచ్చిన నీరు, బియ్యం అన్నీ కూడా తీసుకున్నారు, అలాంటప్పుడు నా చేతులతో వండి పెడితే ఏమవుతుంది అని. వెంటనే ఆ పండితుడు, నేను నీ చేతిలో ఇచ్చిన మంచినీళ్లు తాగాను, బియ్యం తీసుకున్నాను, అంతకు మించి ఎక్కువ ఆశించవద్దు అని చెప్పాడు. అప్పుడా వేశ్య, మీరు నా చేతిలో వండిన భోజనం తిన్నట్లయితే నేను మీకు ఇంకొక 5 బంగారు నాణేలు ఇస్తాను అని చెప్పింది. మళ్ళీ ఆ పండితుడు, నేనిక్కడ భోజనం చేస్తే నాకు మరొక 5 నాణేలు వస్తాయి, అప్పుడు మొత్తం 10 నాణేలు అవుతాయి, అయినా నేనిక్కడ ఎవరికి తెలుసు అని అనుకుని, సరే నేను నీ చేతులతో వండిన భోజనం తింటాను, కాని నువ్వు స్నానం చేసిన తర్వాతే భోజనం సిద్ధం చెయ్యి అన్నాడు. ఆ వేశ్య అలాగే అని చెప్పి స్నానం చేసి భోజనాన్ని సిద్ధం చేసి తీసుకొని వచ్చింది. ఆ తర్వాత ఆ పండితుడికి భోజనం వడ్డించబోతుంటే ఆ పండితుడు, నువ్వు వడ్డించకూడదు, నేను వడ్డించుకొని తింటాను అన్నాడు. అప్పుడా వేశ్య, నేను నీ కోసమే కదా ఈ భోజనాన్ని తయారు చేశాను, నేను వడ్డిస్తే ఏమవుతుంది అంది. లేదు, నువ్వు వడ్డించిన భోజనాన్ని నేను తినను అన్నాడు పండితుడు. అప్పుడా వేశ్య, నువ్వు నా చేతులతో తినిపించిన భోజనం తింటే నేను నీకు మరొక 5 నాణేలు ఇస్తాను అంటుంది. సరే అన్నాడు పండితుడు. ఆ వేశ్య పండితునికి భోజనం తినిపిస్తూ ఉండగా అతని భుజం మీద చెయ్యి వేసింది. వెంటనే పండితునికి విపరీతమైన కోపం వచ్చింది. నువ్వు చాలా అపరాధం చేశావన్నాడు. అప్పుడా వేశ్య, నేను ఎలాంటి అపరాధం చెయ్యలేదు, నువ్వు వెతుక్కుంటూ వచ్చిన దానికి సమాధానం చెబుతున్నాను, నిజానికి అపరాధాలన్నీ నువ్వే చేశావు, నువ్వు మా ఇంట్లో నీళ్లు తాగావు, భోజనం కోసం సామాన్లు తీసుకున్నావు, మా ఇంట్లో వండిన భోజనాన్ని తిన్నావు, నా చేతులతో తినిపించే భోజనాన్ని తిన్నారు. ఒక వేశ్య ఇంట్లో ఇలాంటి పనులు మీరు చెయ్యకూడదు కదా, కానీ మీరు ఎందుకు చేశారని అడిగింది. అప్పుడు పండితుడు, నువ్వు చూపించిన ప్రేమ వల్లే ఇదంతా చేశాను అని చెప్పాడు. నువ్వు ఇదంతా చేసింది నేను చూపించిన ప్రేమ కాదు, నేనిచ్చిన బంగారు నాణెల మీద లోభత్వంతో మా ఇంట్లో భోజనం చేయడానికి సిద్ధమయ్యావు, చివరికి నా చేతులతో తినడానికి కూడా ఒప్పుకున్నావు. ఇదే పాపానికి తండ్రి. నువ్వు లోభత్వంతో చేయకూడని పనులన్నీ చేశావు. నువ్వు ఏవైతే పాపాలనుకుంటున్నావో వాటన్నిటిని కూడా నువ్వు చేశావని చెప్పింది. ఆ వేశ్య చెప్పిన మాటలు విన్న ఆ పండితుడికి అజ్ఞానంతో మూసుకుపోయిన తన కళ్ళు తెరుచుకున్నాయి. వెంటనే ఆ వేశ్య పాదాల మీద పడి, మీరు వేశ్య కాదు, మీరు నా గురువు. 12 సంవత్సరాలు నేను కాశీలో విద్యను అభ్యసించిన తర్వాత కూడా నాకు సమాధానం తెలియలేదు, కానీ మీరు నాకు ఒక్క క్షణంలో తెలియజేశారు పాపానికి తండ్రి ఎవరనేది. నాకిప్పుడు అర్థమైంది, పాపానికి తండ్రి లోభత్వము అన్నాడు పండితుడు. లోభత్వానికి గురయ్యి చేసే పనులన్నీ శాస్త్ర విరుద్ధమే, అందువల్లే ఇవన్నీ పాపాల కింద పరిగణించబడుతున్నాయి అని ఆ వేశ్య ఆ పండితుడికి జ్ఞానోదయం కలిగించిందని గాడిద యమధర్మరాజుతో చెబుతుంది. అందువల్లే ప్రభు, నాకు మానవజాతి అంటే నచ్చదు. మనిషి లోభత్వానికి గురై ఎంత నీచమైన పని చెయ్యడానికైనా వెనకాడడు. వారి స్వార్థం కోసం తన వారినే చంపడానికి కూడా సిద్ధపడతాడు. అప్పుడా గాడిద, యమధర్మరాజా, మీకిప్పుడు నేను రెండో సంఘటన
గురించి చెబుతాను అని మరొక సంఘటన చెప్పడం ప్రారంభించింది. మనుషులు తమ నీతి నియమాలను వెంటనే మర్చిపోతారు. వారి ధర్మం పైన వారు ఎప్పుడూ స్థిరంగా నిలబడరు. ఎప్పుడైనా ఏదైనా వారికి మంచి వస్తువులు కనిపించినా, అందమైన స్త్రీలు కనిపించినా, ధనము కనిపించినా వెంటనే వారు నీతి నియమాలను మర్చిపోతారు. దీనికి సంబంధించిన ఒక సంఘటనను మీకు చెబుతాను. ఒక వ్యాపారికి ఒక అందమైన కూతురుండేది. ఆ వ్యాపారి తన కూతురికి వివాహం చెయ్యాలనుకుంటాడు. అప్పుడు ఆ వ్యాపారి ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్లి, స్వామి, ఒక అందమైన రాజకుమారుణ్ణి చూసి నా కూతురికి వివాహం చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పాడు. మీరు నా కూతురు యొక్క జాతకం చూసి చెప్పండి అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను నీ కూతురు యొక్క భాగ్యాన్ని చూస్తేనే చెప్పగలను. మీ అమ్మాయిని ఇక్కడికి తీసుకురండి, లేదా నేనే మీ ఇంటికి వస్తాను అని చెప్పాడు. అప్పుడు ఆ వ్యాపారి, స్వామి, మీరు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో మీ పాదాన్ని పెట్టినట్లయితే మా ఇల్లు పవిత్రమవుతుంది. కాబట్టి మీరే మా ఇంటికి రండి అన్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ బ్రాహ్మణుడు ఆ వ్యాపారి ఇంటికి వెళ్ళాడు. బ్రాహ్మణుడు ఇంటికి రాగానే ఆ వ్యాపారికి సకల మర్యాదలు చేశాడు. ఆయనకు ఒక ఆసనాన్ని వేసి కూర్చోబెట్టి తన కూతుర్ని రమ్మని పిలిచాడు. ఆమెను చూడగానే ఆ బ్రాహ్మణుడు ఆమెకు ఆకర్షితుడయ్యాడు. ఆ బ్రాహ్మణుడి మనసులో ఇలా అనుకుంటున్నాడు, ఇటువంటి అందమైన అమ్మాయి నాకు లభించినట్లయితే నాకంత మంచి జరుగుతుంది. కాబట్టి నేనేం చేస్తే ఈ అమ్మాయి నాకు దక్కుతుంది అని మనసులో ఆలోచిస్తున్నాడు. ఆ బ్రాహ్మణుడు వెంటనే ఏడవడం ప్రారంభించాడు. ఆ ఏడుపు చూసిన వ్యాపారి, స్వామి, మీరెందుకు ఏడుస్తున్నారు అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ వ్యాపారిని పక్కకు తీసుకొని వెళ్లి, నీ కూతురి జాతకం చూసి నేను ఏడుస్తున్నాను. ఈ రేఖలు ఎలా ఉన్నాయంటే ఈ కన్య నీ వంశాన్ని నాశనం చేస్తుంది. ఈమె ఏ ఇంట్లో అడుగు పెడుతుందో ఆ ఇల్లు సర్వనాశనమవుతుంది. ఆ మాటలు విన్న వ్యాపారి చాలా కంగారు పడ్డాడు. స్వామి, దానికి ఎటువంటి పరిహారం లేదా? నా వంశం నాశనమవ్వకుండా ఆపడానికి నేనేం చెయ్యాలి అని అడిగినప్పుడు ఆ బ్రాహ్మణుడు, నువ్వు నీ కూతుర్ని ఒక పెట్టెలో పెట్టి సాయంత్రం నదిలో వదిలేయి. అలాగే ఆ పెట్టె పైన ఒక దీపాన్ని వెలిగించమని చెప్పాడు. దాని వలన మీ కులం రక్షించబడుతుందని చెప్పి ఆ బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ బ్రాహ్మణుడు ఎందుకలా చెప్పాడంటే, ఖచ్చితంగా ఆ వ్యాపారి తన కూతుర్ని నదిలో వదిలేస్తాడు. అప్పుడు ఆ పెట్టెను తను తెచ్చుకొని అందులోని ఆ అందమైన అమ్మాయిని విడిపించానంటే ఆ కన్య నా సొంతమవుతుంది అనుకున్నాడు. ఇక వెంటనే ఆ బ్రాహ్మణుడు నగరానికి దగ్గరలో ఉన్న నది ఒడ్డుకు ముందుగానే వెళ్లి కూర్చున్నాడు. మరో పక్క ఆ వ్యాపారి చాలా బాధపడుతూనే తన కూతుర్ని బ్రాహ్మణుడు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగానే ఒక పెట్టెలో బంధించి దానిపైన ఒక దీపాన్ని ఉంచి నదిలో వదిలేశాడు. ఆ పెట్టె ఆ నీళ్లలో తేలుతూ వెళ్తుంది. తన నలుగురు శిష్యులను తీసుకుని వెళ్లి ఈ నదిలో ఒక పెట్టె వస్తుంది, ఆ పెట్టెను తనకి తెచ్చి ఇవ్వమన్నాడు. ఆ వ్యాపారి తన కూతుర్ని నీటిలో వదిలేసి వెళ్లిపోయాడు. కానీ అక్కడ ఏం జరిగిందంటే, ఒక రాజకుమారుడు గుర్రం మీద ఆ నది ఒడ్డుకి వేటకు వచ్చాడు. రాజకుమారుడు గుర్రానికి చాలా దాహం వేయడంతో రాజకుమారుడు ఆ నది నీళ్ల కోసం వెళ్లాడు. అనుకోకుండా ఆ రాజకుమారుడి యొక్క దృష్టి ఆ పెట్టెపై పడింది. రాజకుమారుడు తన సైనికులతో ఆ పెట్టెను బయటకు తీయించాడు. రాజకుమారుడు పెట్టె తలుపులు తెరిచి చూడగానే అందులో చాలా అందమైన అమ్మాయి ఉంది. ఆ రాజకుమారుడు అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయి పట్ల ఆకర్షితుడయ్యాడు. రాజకుమారుడు వెంటనే ఆమెను భార్యగా చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ రాజకుమారుడు అందులో ఒక అడవి పందిని పెట్టి మళ్లీ దీపాన్ని అలాగే ఉంచి ఆ పెట్టెను నదిలో వదిలేశాడు. ఆ పెట్టె కొంచెం దూరం ముందుకు వెళ్లగానే ఆ బ్రాహ్మణుడు తన శిష్యుల సహాయంతో ఆ పెట్టెను బయటికి తీయించాడు. ఆ పెట్టెను తీసుకుని తన కుటీరంలో పెట్టమని చెప్పాడు. ఆ పెట్టె పెట్టిన తర్వాత బయట నుంచి గొల్లాలన్నీ పెట్టమని చెప్పాడు. తను ఎన్ని కేకలు వేసినా కూడా ఆ గొల్లాల్ని తీయవద్దని చెబుతాడు. నేను కాని ఇంకెవరైనా మాటలు వినిపించినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో గొల్లెం తీయవద్దు అని చెప్పి తను కూడా లోపలికి వెళ్లి పెట్టెను తెరిసేసరికి అందులో నుంచి ఒక అడవి పంది బయటకొచ్చింది. వెంటనే ఆ బ్రాహ్మణుడు బాగా అరవడం ప్రారంభించాడు, తలుపులు తెరవమని. కాని ఎవరూ తలుపులు తెరవలేదు. చివరికి అడవి పంది బ్రాహ్మణుడిని చంపేసింది. కాసేపటికి ఎటువంటి శబ్దాలు వినిపించకపోయేసరికి ఆ బయట ఉన్న శిష్యులు తలుపు తీసి చూసేసరికి గురువు చనిపోయి ఉన్నాడు. ఆ పంది కూడా అక్కడి నుండి పారిపోయింది. వేదాంగాలు అభ్యసించిన ఆ బ్రాహ్మణుడు తన నీతి నియమాలను మర్చిపోయి కామానికి లోనయ్యి చెడు చేయడానికి ప్రయత్నించాడు. నమ్మి వచ్చిన వాడినే మోసం చెయ్యాలని చూశాడు. చివరికి తన మరణానికి తానే కారణమయ్యాడు. అందుకే యమధర్మరాజా, ఇలాంటి నీచ మానవ శరీరాన్ని ధరించడానికి నాకస్సలు ఇష్టం లేదు అని గాడిద చెప్పింది. అప్పుడు యమధర్మరాజు, నువ్వు చెప్పిందంతా సత్యమే. మానవులు ఎవరి మీద కూడా నమ్మకం ఉంచుకోలేకపోతున్నారు. ఎవరు ఏ విధంగా నీతి నియమాలను మర్చిపోతున్నారో అర్థం కావడం లేదు. మనుషులు తప్ప మిగతా
మిగతా జీవులన్నీ ప్రకృతి యొక్క నియమాలను పాటిస్తున్నాయి. కేవలం మనుషులు మాత్రమే నీతి నియమాలను మర్చిపోతున్నారు. ఎవరిపైనైనా ఎవరు కూడా విశ్వాసాన్ని చూపించలేకపోతున్నారన్నాడు. యమధర్మరాజా, నేనిప్పుడు మీకు మూడో కథ చెబుతాను, వినండి. ప్రపంచంలో మనుషులు ఎంత నీచంగా ఉంటున్నారంటే ఒక రాజు వేట కోసం అడవికి వెళ్ళాడు. అప్పుడు అతనికి చాలా దాహం వేసింది. ఇటు అటు చూడగా ఒక పొలంలో పని చేసుకుంటున్న రైతు కనిపించాడు. ఆ రైతు దగ్గరికి వెళ్లి, ఆ రాజు, నాకు దాహంగా ఉంది, కాస్తన్ని నీళ్లు ఇవ్వండి అని అడిగాడు. ఆ రైతు దగ్గర కూడా మంచినీళ్లు లేవు. కాని ఆ రైతు తన పొలంలో పుచ్చకాయలను పండిస్తున్నాడు. వెంటనే ఒక పుచ్చకాయను కోసి ఆ రాజుకిచ్చాడు. రాజు ఆ పుచ్చకాయలోని రసాన్నంతా తాగి దాహం తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఆ రైతుతో రాజు ఇలా అన్నాడు, నువ్వెంత పన్ను చెల్లిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ రైతు, మహారాజా, నేను 1 రూపాయిని పన్నుగా చెల్లిస్తున్నాను అని చెప్పాడు. అది విన్న వెంటనే మహారాజు, ఇంత పెద్ద పంట పండించి కేవలం 1 రూపాయి మాత్రమే పన్నుగా చెల్లిస్తున్నావా అన్నాడు. వెంటనే రాజు మంత్రిని పిలిపించి, ఈ రోజు నుంచి రైతులకు పన్నులు పెంచండి అని చెప్పాడు. ఒకరోజు మళ్ళీ ఆ రాజు వేటకు వెళ్ళాడు. మళ్ళీ ఆ రాజుకు దాహం వేసింది. మళ్ళీ రాజుగారు అదే రైతునే తాగడానికి నీళ్లడిగాడు. ఆ రోజు కూడా ఆ రైతు ఒక పెద్ద పుచ్చకాయను కోసి ఆ రాజుకు ఇచ్చాడు. కాని ఆ రోజు ఆ పుచ్చకాయ నుంచి ఎక్కువ రసం రాలేదు. వెంటనే రాజుగారికి ఇంకొక పుచ్చకాయ ఇవ్వమని మంత్రి చెప్పాడు. ఆ పుచ్చకాయలో ఉన్న రసాన్ని కూడా తాగాడు. కాని అందులో నుంచి కూడా ఎక్కువ రసం రాలేదు. ఇలా 4-5 పుచ్చకాయలలోని రసాన్ని తాగినా కూడా ఆ రాజు యొక్క దాహం తీరలేదు. అప్పుడు ఆ రాజు, ఇదేంటి, ఎన్ని పుచ్చకాయల రసాన్ని తాగినా దాహం తీరలేదు, కాని ఆ రోజు ఒక్కటే పుచ్చకాయ నా దాహాన్ని తీర్చిందని మంత్రితో అన్నాడు. అప్పుడు మంత్రి, మహారాజా, పుచ్చకాయలలో రసం ఎండిపోయింది. ఎందుకంటే మీరు పుచ్చకాయలలోని రసాన్ని చూసి రైతులపై పన్ను భారాన్ని పెంచారు. అక్కడ మీ వక్రబుద్ధి చూపించారు. మీరు చేసిన ఈ పనికి భూదేవి పళ్ళలోని రసాన్ని తనలో దాచుకుంది. అందుకే ఎప్పుడు కూడా బాధ్యతతో వ్యవహరించాలి, బాధ్యతాయుతంగా ఉండాలి. మన చెడు ఆలోచనలు ఎదుటి వాళ్లను కూడా చెడుగా మారుస్తాయి. అదే ప్రకృతి నియమం అని ఆ మంత్రి రాజు చేసిన తప్పును తెలియజేస్తాడు. ఆ గాడిద చెప్పిందంతా యమధర్మరాజు విన్న తర్వాత, యమధర్మరాజు, నువ్వు చెప్పిందంతా కూడా సత్యమే, నేను కూడా అంగీకరిస్తున్నాను. కానీ అందరూ అలాంటి వారే అనుకోవడం కూడా సరైనది కాదు. మంచి మనుషులు కూడా భూలోకంలో ఉన్నారు. నువ్వు చెడ్డవాళ్లను చూసి ఈ విధంగా మాట్లాడుతున్నావు. ఎవరు ఏ విధంగా కర్మలు చేస్తారో దాని ఆధారంగానే వారికి ఫలితాలు లభిస్తాయి. కాబట్టి నీకు నేను నీ నిర్ణయాన్ని గౌరవిస్తూ నీకొక దివ్యమైన దేవతా రూపాన్ని ఇస్తాను. నువ్వు కూడా దేవతలలో ఒకరిగా ఉండు, ఆనందమైన జీవితాన్ని అనుభవించు అని చెప్పాడు. అప్పుడు ఆ గాడిద ఒక దివ్యమైన దేవతా రూపం తీసుకొని స్వర్గలోకానికి వెళ్లిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే మాకు సపోర్ట్ గా లైక్ చేయడం మర్చిపోకండి.